ఇరాన్ అణుక్షేత్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అమెరికా చేసిన దాడి తర్వాత ఇరాన్ కూడా చాలా అగ్రెసివ్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తోంది. హర్మూజ్ జలసంధిని కూడా మూసేయాలని ఇరాన్ పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఎంజీ రావు గారు, యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ తర్వాత పరిణామాలు ఏ రకంగా మారాయి, యుద్ధం ఏ రకంగా జరుగుతోంది, రాబోయే కొన్ని రోజుల్లో యుద్ధం ఏ రకంగా మారబోతోంది, పరిణామాలు ఎలా మారబోతూ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు పశ్చిమ ఆసియా అంటే ఈ మధ్య ఆసియాతో ఎలా ఉందంటే యుద్ధం ప్రజ్వరిల్లుతుంది. ఏ విధంగా ప్రజ్వరిల్లుతుంది అంటే అది మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుందా అనేది ఒక భయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ జూన్ 13వ తారీఖున అటాక్ చేసిన తర్వాత, ఇరాన్ మీద అటాక్ చేసిన తర్వాత అణుక్షేత్రాల మీద, తర్వాత ఈ జూన్ అంటే వారం రోజుల తర్వాత అమెరికా అటాక్ చేయడం జరిగింది. B2 బాంబర్స్తో. అది మామూలు కాదండి, మోబ్ బాంబర్స్తో అటాక్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మీద అటాక్ చేశాయి. ఇజ్రాయిల్ తనకు తాను డిఫెండ్ చేసుకుంటుంది, కానీ ఇప్పుడు అటాకింగ్ మోడ్లోకి వచ్చింది. ఇప్పుడు ఐతుల్లా అలీ ఖైమాని చెప్పింది ఏంటంటే ఇప్పుడు అటాకింగ్ మోడ్ అంటే బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది ఇరాన్. ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో అనే దాని మీద ప్రపంచ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే ఇరాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందంటే ఇప్పుడు దాని జోగ్రఫికల్గా కొన్ని బలాలు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడానికి అది సిద్ధపడుతుంది. నిన్న ఇరాన్ పార్లమెంటు మజ్లిస్ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడానికి అనుమతించింది. పార్లమెంటు తీర్మానం, మజ్లిస్ తీర్మానం ప్రకారం అంటే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవుతుంది. ఇది ప్రపంచంలో 20% ఆయిల్ అక్కడ నుంచి వెళ్తుంది, 25% గ్యాస్ సప్లై, 30% దాకా కూడా వెళ్తుంది. అంటే ఏంటి, ప్రపంచానికి ఆయిల్ గ్యాస్ బంద్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విపత్తులోకి పడిపోతుంది. అది ఇరాన్ యొక్క బలం. అమెరికాకి అంత బలం అక్కడ లేదు ఇప్పుడు అక్కడ. సో అది ఒకటి ఇరాన్ తీసుకునే చర్య. అమెరికా అటాక్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇరాన్ చేతిలో లైసెన్స్ ఉంది. ఇరాన్ ఏం చేస్తా భయపడుతుంది. 2, అమెరికా క్షేత్రాలు ఉన్నాయి, 19 యుద్ధ క్షేత్ర బేసెస్ ఉన్నాయి, ఎయిర్ బేసెస్, నేవల్ బేసెస్ అన్ని. ఆ 19 ఎయిర్ బేసెస్ మీద అంటే 52,000 అమెరికన్ ఫోర్సెస్ మీద ఇప్పుడు ఇరాన్ దాడి చేయడానికి సిద్ధంగా ఉంది తమ యొక్క మిసైల్స్తో. ఇది అటాక్ చేసిందంటే అమెరికా తర్వాత ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే గల్ఫ్ రీజన్లో అమెరికా ఆధిపత్యం పోగొట్టుకున్నట్టే. ఎందుకంటే ఇప్పుడు రష్యా, చైనాలు కూడా ఇరాన్ వెనకాల ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ చల్లార్చవు. ఇరాన్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ జరిగి తీరుతుంది. ఇలా జరిగి తీరితే అక్కడ చాలా పెద్ద ప్రమాదం. అమెరికా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేస్తే హర్మూజ్ స్ట్రైట్ని మళ్ళీ క్లియర్ చేయవలసిన బాధ్యత అక్కడ మైన్స్ని, అక్కడ యొక్క IRGC యొక్క మిలిటరీ బోట్లని, వేలాది బోట్లని, ఆ మైన్స్, యాంటీ షిప్ మైన్స్ని క్లియర్ చేయవలసిన బాధ్యత అమెరికాది. ప్రపంచ ఆధిపత్యం ఉంది కాబట్టి, ఎందుకంటే అదే ఇరాన్ రెచ్చగొట్టింది కాబట్టి అది క్లియర్ చేయడానికి కొన్ని నెలల వ్యవధి పడుతుంది. అంటే ఇరాన్ ఇచ్చే రెసిస్టెన్స్ని బట్టి. అంటే అమెరికా అక్కడ యుద్ధంలోకి, పూర్తి స్థాయి యుద్ధంలోకి ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన బట్టి అక్కడ రావాల్సి ఉంది. అంటే అది ఎక్కడికి వెళ్తుందంటే చాలా ప్రపంచ యుద్ధానికి వెళ్తుంది. అంటే ఎందుకు ప్రపంచ యుద్ధం అంటున్నారు ఎంజీ రావు గారు అని మీరు నన్ను అడిగితే నేను ఒకటే చెప్తానండి. ఎందుకంటే అక్కడ ఉక్రెయిన్ ద్వారా రష్యా చాలా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఉక్రెయిన్కి అన్ని ఆయుధాలు ఇచ్చేది అమెరికా, నాటో దేశాలు. ఈరోజు ఇరాన్ని రక్షించవలసిన బాధ్యత ఇరాన్ ఫ్రెండ్ అనుకునే రష్యా మీద, అటు చైనా మీద ఆధారపడుతుంది. వాళ్ళు ఆయుధాలు పంపిస్తారు. సో అమెరికా ఇబ్బందుల్లో పడుతుంది. గల్ఫ్లో ప్రపంచ ఆధిపత్యం కోసం ఇప్పుడు తగులొడతాయి. గల్ఫ్ అనేది ఇట్స్ ఏ గ్రేట్ గేమ్ కంట్రీ అండి. గ్రేట్ గేమ్ అంటే ప్రపంచ సంపద ఉంటుంది. ఇక్కడ 50% వరకు ఆయిల్, గ్యాస్ సంపద ఉంటుంది. అక్కడే ప్రపంచాన్ని నియంత్రించేది ఆయిల్, గ్యాస్ కాబట్టి అక్కడే ప్రపంచ సూపర్ పవర్స్ పోట్లాడుకుంటారు. అందుకని గ్రేట్ గేమ్ కంట్రీ అంటారు. అక్కడ అమెరికా, రష్యా, చైనా, ఇండియా అన్ని దేశాలు అక్కడే ఉంటాయండి. అన్ని దేశాలు, మన దేశానికి కూడా ఈ జిబౌటి, UAEతో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్తో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. సౌదీ అరేబియాతో స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. ఈవెన్ ఇరాక్తో కూడా స్ట్రాటజిక్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే ఆయిల్ అక్కడ మనకు వస్తుంది. 40% ఆయిల్ భారతదేశానికి కావాల్సింది ఇప్పుడు అక్కడ నుంచి వస్తుంది. ఏదో రష్యా వల్ల 40% ఇంకా తగ్గిపోయింది. కానీ అంటే ఆ మధ్య ఆసియాలో కుంపటి ప్రపంచాన్ని విపత్తు క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రపంచంలో యుద్ధం ప్రజ్వరిల్లుతుంది అనే పదాన్ని నేను ఉపయోగిస్తున్నానండి. ఇప్పుడు రష్యా, ఇరాన్ మజ్లిస్ పార్లమెంటు తీర్మానం ప్రకారం హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయబోతుంది. మరి అమెరికా ఏ విధంగా రెస్పాండ్ అవుద్ది అంటే అమెరికా తన యొక్క 50,000 ఫోర్సెస్ని సిద్ధం చేసింది. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది. అమెరికా తక్కువ తినలే. ఈ రెస్పాండ్ అవుతుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో రెస్పాండ్ అవుద్దని తెలుసు. తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని నిమిట్జ్ క్లాసు, కార్ల్ విల్సన్ లాంటి ఒక 6 డజను ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడ సిద్ధంగా పెట్టింది. దానికి దగ్గరలో సిద్ధంగా పెట్టింది. ఎక్కడ మధ్యధరా సముద్రంలో ఒకటి సిద్ధంగా పెట్టిందండి. బ్లాక్ సీ తాలూకు రష్యా ఎంటర్ అవనివ్వదు.
కాబట్టి మధ్యధరా సముద్రంలో అక్కడ సిద్ధంగా పెట్టింది, ఇక్కడ అరేబియన్ సముద్రంలో సిద్ధంగా పెట్టింది. ఈ పసిఫిక్ కమాండ్, ఈ హిందూ మహాసముద్రం కింద పసిఫిక్ మహాసముద్రంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సిద్ధంగా ఉన్నాయి. ఎన్నైనా ఇరాన్ దగ్గరికి మధ్య ఆసియా రావడానికి, తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో డిగో గార్షియాలు, యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి. అక్కడ నాటో స్థావరాలు యూరోప్ అంతటా అమెరికా రీఫ్యూయలింగ్ ట్యాంక్స్ అక్కడ సిద్ధం చేసింది. ఎందుకంటే తన ఎయిర్ బేసెస్ 14,000 యుద్ధ విమానాలతో ఉంటుంది అమెరికా. దానికి తగ్గ దేశం ఏదీ లేదండి. ఇప్పుడు అంతా సంసిద్ధంగా ఉంది. కానీ ఇరాన్ ఎక్కడ రెస్పాండ్ అవుద్ది దీనికి? ఇక్కడ చూస్తే మధ్య ఆసియాలో ఇరాన్ ఎంత పవర్ ఉందంటే అండి, హర్ముజ్ స్ట్రైట్ గొంతు నొక్కేది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గొంతు నొక్కే అంత పవరు దాని దగ్గర పెట్టుకుంది. అది క్లోజ్ చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏం చేస్తుందంటే, అమెరికా ఎయిర్ బేస్ని అటాక్ చేస్తే అమెరికాకి తీవ్రమైన కోపం వస్తుందండి. ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానాన్నే ఛాలెంజ్ చేసేసినట్టు. ఎందుకంటే అమెరికన్ ఎయిర్ బేసెస్ని, అమెరికా బేసెస్ని మధ్య ఆసియాలో ఇంతవరకు ఏ దేశం కూడా అటాక్ చేయలేదు. ఇప్పుడు ఇరాన్ చెయ్యబోతుంది. అందుకని అమెరికా కూడా భయపడి ఖతార్ ఎయిర్ బేస్ నుంచి తన యుద్ధ విమానాలు ప్రమాదంలో ఉన్నాయి, దూరం పెట్టేసింది, దూరం మధ్యధర యూరోపియన్కి తరలించేసింది కొన్ని. అది అంత్యత్త ప్రమాదంలో ఉంది. మరి ఇరాన్కి అంత పవర్ ఎక్కడి నుంచి అందంటే, ఇరాన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇరాన్ 16 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. భారతదేశంలో సగం ఉంటుంది. 13వ అతిపెద్ద దేశం అది. 10 కోట్ల వరకు పాపులేషన్ ఉంటుంది. ఆయిల్, ప్రపంచ ఆయిల్ సంపదలో 3% ఉంది. గత 1979 అంటే ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత దానికి శత్రు దేశాలుగా ఇజ్రాయెల్, అమెరికాలు ఉన్నాయి. దానికి అనుకూలంగా అంటే 1970-80 నుండి గత 45 సంవత్సరాలుగా తను ఆయుధాలు అన్నిటినీ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంతో పోగేసుకుంది. కాబట్టి దాని ఆయుధాలు ఎండ అవ్వలేదు. కేవలం ఒక ఇజ్రాయెల్ని కాపాడుకోవడానికి, ఇజ్రాయెల్ నుంచి కాపాడుకోవడానికి అదేదో బలహీన పడినట్టు ఉంది. కానీ అమెరికా యుద్ధంలోకి వచ్చిన తర్వాతే నేను అసలైన యుద్ధం చేస్తాను అని ఖైమనీ ప్రకటించడం కూడా జరిగిందనమాట. చాలా తీవ్రంగా ఇప్పుడు తనకున్న 10,000 మిసైల్ ఫోర్స్ని అండర్ గ్రౌండ్ నుంచి బయటికి తెస్తే, అండర్ గ్రౌండ్ సిటీస్ నుంచి దానికి మిసైళ్ళు నిర్మాణాలన్నీ అండర్ గ్రౌండ్లో కొనసాగుతూ ఉంటే ఇరాన్కి. రెండోది ఏంటంటే, దానికి కాస్పియన్ సముద్రం నుంచి ఇటు పర్షియన్ గల్ఫ్ వరకు, ఇటు ఇరాక్ నుండి ఇటువైపు ఉన్న దేశాల వరకు అది తీవ్రంగా, అంటే ఆ ఏరియా రీజనల్ పవర్ అనమాట. ఆ పవర్ అంతా జాగ్రోస్, ఎల్బర్జ్ మౌంటైన్స్లో, దస్తక్ ఈ కావూర్, దస్తక్ ఈ లాత్ అనే డిజర్ట్స్లో అవి చాలా ఫోర్ట్రెస్గా తన యొక్క ఆయుధ సంపత్తిని పెంచుకుని 8 లక్షల ఫోర్సెస్తో, మిలిటరీ ఫోర్సెస్తో, IRGS ఫోర్సెస్తో, కర్డ్స్ ఫోర్సెస్తో అది సంసిద్ధంగా ఉంది. అంటే ఏంటంటే, ఇప్పుడు అమెరికా ఎయిర్ బేస్ని ఇరాన్ అటాక్ చేస్తే, అంటే వచ్చే 2 రోజుల్లో 3 రోజుల్లో యుద్ధం ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇరాన్ రెస్పాండ్ అయ్యి తీరుతుంది. ఎందుకంటే అయతొల్లా అలీ ఖైమనీ ఈజ్ ఆన్ ఫైర్ అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కి ఎంతో అవమానం జరిగింది. ఏంటి ఇరాన్ ఈ తుక్కు దేశం అనుకోకూడదండి. ఇరాన్ ఈజ్ నాట్ ఏ కామన్ నేషన్, ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఒక ప్రాచీన నాగరికత ఉంది దానికి. మెసొపొటేమియా నాగరికత ఇరాక్తో కలుపుకుని ఉంటుంది. అక్కడ ఎంతో బాబిలోనియన్ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి. అది అద్భుతమైన మన ఈ సింధు నాగరికతతో సమాంతరమైన నాగరికత ఉంది. అప్పుడు నుంచి అది ఉంది. మన పోరస్ అక్కడ డారియస్ని ఓడించడానికి, కూతురిని రక్షించడానికి పోరస్ వెళ్ళి అలెగ్జాండర్ని ఓడించినంత పని చేస్తాడు ఇరాన్లోని. అప్పటి నుంచి అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. మన చంద్రగుప్తు మౌర్యకి అక్కడికి సంబంధాలు ఉన్నాయి. తర్వాత మొఘల్స్కి అక్కడ సఫేద్ అనే ఒక కింగ్డమ్కి అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. మన చారిత్రాత్మకమైన భారతదేశంతో సంబంధాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే, ఇరాన్ అంత ప్రాచీన నాగరికత. దాన్ని ఏమంటారంటే పర్షియన్ అంటారు. పర్షియన్ నాగరికత, పార్సీ లాంగ్వేజ్ అనమాట. సో మన సంస్కృతి మూలాలు అక్కడ ఉన్నాయి. ఒక అద్భుతమైన నాగరికత వాతావరణం అంట. అంత ప్రాచీన దేశాన్ని పరిపాలిస్తుంది ఇరాన్. అంటే ఇప్పుడు పుట్టిన దేశం కాదు. అమెరికా అయితే ఇప్పుడు 300 సంవత్సరాల హిస్టరీ ఉంటుంది అంతే. అమెరికాకి ముందు హిస్టరీ లేదండి. అలాంటి అమెరికా ఇరాన్ని రెచ్చగొట్టడం అంటే, ఇప్పుడు ఒక పెద్ద దేశం, అది చిన్న దేశమేం కాదు ఇరాన్, కాకపోతే బలహీన దేశం ఎవరికి అమెరికాతోటి, ఇజ్రాయెల్తో పోలిస్తే. ఇప్పుడు ఆ ఇరాన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆ ఇరాన్ తన యొక్క శక్తిని అంతా కూడగట్టుకుని యుద్ధం చేస్తుంది. తాను రెచ్చగొట్టారు కాబట్టి ఖమేనీ ఎంత ప్రతిజ్ఞ చేశారు అంటే, ఎట్టి పరిస్థితుల్లో అమెరికా మీద మేము అటాక్ చేస్తాం, అమెరికా రైట్ మాకు ఉంది అని. కానీ ఇంకొకటి నన్ను క్వశ్చన్ అడగొచ్చండి. మీరు ఏం అడగొచ్చు అంటే, ఎందుకు ఇరాన్ ఇన్ని గంటల సమయం తీసుకుంది, 24 గంటలు అవుతుంది కదా అంటే, ఒకటేనండి, ఇరాన్ దౌత్య యుద్ధంలో ఉందండి. ఇరాన్ నిన్న విదేశాంగ మంత్రి అరాక్చి ఎక్కడున్నారు? ఇప్పుడు రష్యా పుతిన్ దగ్గర ఉన్నారు. ఈ పుతిన్తో రాయబారం నిన్న యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో మాట్లాడుతున్నారు. ఆయన ఒకటే అంటున్నారు, మా యొక్క అంతర్జాతీయ చట్టాలని అమెరికా ఉల్లంఘించింది, అంతర్జాతీయ చట్టాలని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది, దే క్రాస్డ్ ది రెడ్ లైన్, లక్ష్మణ రేఖను అధిగమించారు. కాబట్టి ఇప్పుడు మాది రైటు, మేము సెల్ఫ్ డిఫెన్స్కి మాకు హక్కు ఉంది, అంతర్జాతీయ చట్టాలు మాకు అంగీకరింపజేస్తున్నాయి. ఇప్పుడు ఈ హర్ముజ్ స్ట్రైట్ నేను క్లోజ్ చేయడం అంటే అమెరికా అటాక్ చేయడం వల్ల
అందువల్ల చాలా దేశాలు హర్ట్ అయినాయి. ఇది మాకు కాదు, మా సెల్ఫ్ డిఫెన్స్ కోసమని అద్భుతమైన దౌత్య నీతిని ఇక్కడ ఇరాన్ చేస్తుంది. ఇజ్రాయెల్ కూడా తన సెల్ఫ్ డిఫెన్స్ ఇజ్రాయెల్ చేయగలుగుతుంది. మరి అమెరికా ఏం చేస్తుంది? ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్, ఇరాన్ సెల్ఫ్ డిఫెన్స్. ఆ రెండు యుద్ధం చేసుకునేటప్పుడు చేసుకోనివ్వకుండా అమెరికా వచ్చింది. కాబట్టి అమెరికాకి మేము పరీక్ష చేస్తాం, అమెరికాని అటాక్ చేసి తీరుతాం, మా మిసైల్ ఫోర్సెస్ అని అమెరికా మీద వెళ్తున్నాయి, హర్మూజ్ ఇదని చెప్తుంది. అంటే ఏంటి? రానున్న కొద్ది రోజుల్లో కొద్ది గంటల్లో ఏంటంటే ఈ యుద్ధం భయంకరంగా ప్రజ్వరిల్లుతుంది. ఇప్పుడు మధ్య ఆసియాకే పరిమితమైన ఇజ్రాయెల్, ఫస్ట్ ఇజ్రాయెల్ ఇరాన్కి పరిమితమైన యుద్ధం అమెరికా ఎక్కడి నుంచో రావడంతో B-250 బాంబర్స్తో 160 యుద్ధ విమానాలు దాని వెనకాల వచ్చినాయి అని తెలుస్తుంది. భయానకమైన, అంటే ఒక ఇజ్రాయెల్ ఇరాన్కి పరిమితమైన యుద్ధం ఆ ప్రాంతం దాటి ప్రపంచంలో వేరే ప్రాంతాలు, ముందుగా ఈ సెంట్రల్ ఏషియానికి అక్కడికి వెళ్ళొచ్చు, తర్వాత ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికాకి రావచ్చు, ఆఫ్రికా కాంటినెంట్ కండక్ట్ వెళ్ళొచ్చు, తర్వాత మెడిటరేనియన్ సీ, టర్కీ ద్వారా ఇటు యురేషియాలోకి ఎంటర్ అవుతుందండి, ఇటు రష్యా ఎంటర్ అవుతే యురేషియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. స్లోగా పాకిస్తాన్, దక్షిణాసియా, అంటే ఆ రీజన్ నుంచి ఈ అగ్ని ప్రజ్వరిల్లి ప్రపంచవ్యాప్తం అయ్యే అవకాశం ఇక్కడ తీవ్రంగా ఉందని తెలుస్తుంది. ఇస్లామిక్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి చాలా తీవ్రంగా. నిన్న బీరూటు వాటిల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. అమెరికాలో కూడా అమెరికా అధ్యక్షుడికి ఎగనెస్ట్గా ప్రదర్శనలు జరిగిన యుద్ధంలోకి నువ్వు ఎందుకు లాగుతున్నావని. అక్కడ పుతిన్ భయంకరమైన ఈజ్ ఆన్ ఫైర్ అనమాట. ఆయన కూడా మిసైల్స్ ఇస్తాం, అణుబాంబులే, రెడీమేడ్ అణుబాంబులు అవసరమైతే ఇరాన్కి ఇస్తామన్నారు. ఇరాన్కి పూర్తి సపోర్టు. అక్కడ చైనా కూడా క్రిటిసైజ్ చేసింది. ఎన్నో దేశాలు, ఐక్యరాజ్య సమితి భయంకరంగా క్రిటిసైజ్ చేయడం జరిగింది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది, అమెరికా తనకు తాను సమర్థించుకోలేకపోతుంది. అందుకనే నిన్న ఒక విచిత్రమైన స్టేట్మెంట్ అమెరికా ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ నుంచి ఒకటి వచ్చిందండి. అదేంటంటే మేము ఇది ప్రత్యక్ష యుద్ధంలో లేము అని ఒకటి వచ్చింది. ఇదేంటి విచిత్రమైంది అంటున్నారు. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద అంత తీవ్రమైన అటాక్ చేసి ప్రత్యక్ష యుద్ధంలో లేమంటే ఏంటి? మేము ఇంకా యుద్ధం చేయడం లేదంటే మాకేమీ లేదు, కేవలం స్థావరాల మీద అటాక్ చేసామంటే ఒక దేశ సమగ్రతని విమర్శిస్తూ స్థావరాల మీద అటాక్ చేసిన అది కూడా యుద్ధమే కదా. అంటే ఏంటి? ఈ స్టేట్మెంట్తో అమెరికా తను వెనక్కి తగ్గుతుంది, ఇక్కడ నుంచి శాంతికి వెళ్దామనేది తగ్గుతుంది. కానీ మరి ఇరాన్ అక్కడ హర్ట్ అయి ఉంది. మరి ఇరాన్ ఆపుద్దా? ఆగదు. ఇరాన్ ఇప్పుడు తీవ్రంగా, అంటే యుద్ధం భయంకరమైన స్థితికి యుద్ధం వచ్చింది అని తెలుస్తుంది. మరి శాంతి చర్చలు ఎంతవరకు వచ్చినాయి అంటే, శాంతి చర్చలు యూరోపియన్ యూనియన్ దగ్గర, అక్కడ జర్మనీ, బ్రిటన్, ఈ స్పెయిన్లు ఇన్వాల్వ్ అయ్యి ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాసీ రజ్పీతో నేను డిస్కషన్ చేశారు. కానీ అబ్బాసీతో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీరు అణ్వాయుధాలు వదలాలి అని. అక్కడ అణ్వస్త్రాల మీద అటాక్ చేశారు, నాశనం చేశారు, ఇంకా దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఈ టైంలో మేము సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి, కానీ ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. అంటే ఏంటి? శాంతి చర్చలు నిన్న జరగలే. ఇప్పుడు అందుకే ఆయన ఇప్పుడు మాస్కో వెళుతున్నారు పుతిన్ కలవడానికి. అంటే యూరోపియన్ యూనియన్ విఫలం అయింది. ఇక్కడ గల్ఫ్లో కూడా సౌదీ అరేబియా, UAEలు ఇన్వాల్వ్ అయిన శాంతి చర్చలు కూడా ముందుకెళ్లడం లేదని తెలుస్తుంది. అమెరికా ఉపాధ్యక్షుడు ఇన్వాల్వ్ అయిన శాంతి చర్చలు ముందుకెళ్లడం. అంటే ఏంటి? యుద్ధం అనేది ప్రజ్వరిల్లడానికి అవకాశం ఉంది, కానీ శాంతి చర్చలు అంత చెప్పుకోదగ్గ లేవు. కానీ ఇక్కడ భారత ప్రధాని నిన్న మోడీ గారు ఇక్కడ కాస్త ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కాస్త రిలీఫ్ వచ్చింది. అంటే మోడీ గారు అక్కడ ఏంటంటే ఇరాన్తో మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు, యుద్ధాన్ని విరమిద్దామని. కానీ అక్కడ ట్రంప్ ఏంటంటే ఎవరి మాట వినేలేరు, ఎవరు ఫోన్లు ఎత్తరు, ఆయనే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రేపు 2 వారాలనే డిస్కషన్, 2 వారాల తర్వాత అటాక్, ఈ మధ్యలో పీస్ డిస్కషన్ అయినా 2 రోజులు కూడా వెయిట్ చేయకుండా ఇది వేసేటప్పటికి అసలు ప్రపంచం అసలు ఊహించని అలవపోతుంది. ఈ ట్రంప్ని ఏ మాట చెప్తారో ఎవరికి ఇష్టం లేదు, ఎవరు నమ్మలేని పరిస్థితిలో వచ్చేశారు. తన యొక్క అమెరికన్ కాంగ్రెషనల్ సపోర్ట్ ఆయన తీసుకోలేదని తెలుస్తుంది. అంటే అమెరికా అధ్యక్షుడు కూడా ఇలాంటి తీవ్రమైన పెద్ద నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మంచి డిసిషన్ తీసుకోవడానికి, పెద్ద డిసిషన్ తీసుకోవడానికి అక్కడ అమెరికన్ కాంగ్రెషనల్ డిసిషన్ ఒకటి ఉంటుందండి, దాన్ని తీసుకోలేదన్నట్టు తెలుస్తుంది. అంటే అమెరికా క్యాబినెట్ మెంబర్లకు కూడా తన విషయాన్ని తెలియకుండా ఆయన డిక్టేటర్ టైప్లో అటాక్ చేస్తున్నాడు. కాబట్టి అంతర్జాతీయంగా ఏ దేశ అధ్యక్షులు ఎవ్వరూ కూడా ఆయన నమ్మలేని స్థితికి వచ్చేశారు. ఈవెన్ అమెరికన్స్ కూడా నమ్మకే నిన్న ప్రదర్శన జరిగింది. అంటే ఏంటి? ఈ ఒంటెద్దు పోకోళ్ళు ట్రంప్ అనేదానికి అంటే ఏంటంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం దేర్ ఈజ్ సమ్ రూమ్ ఫర్ ది డిప్లొమసీ అండి. దౌత్యానికి ప్లేస్ ఉంటుంది. దౌత్యం విఫలం అయినప్పుడు కదా యుద్ధానికి వెళ్ళాలి. దాన్ని ఎవరికి చేయాలి? అంతర్జాతీయ చట్టాలు అనేది ప్రధానమైన సమస్య అయింది. అందువల్ల అన్ని దేశాలకి ఇది తలనొప్పి అయిపోయింది. అసలు ట్రంప్ ఇంత నిర్ణయం తీసుకుంటారని ఎవరు ఊహించలేని స్థితిలో ఇప్పుడు ఖమేనీ హత్య అంటున్నారు. అందువల్ల ఏంటంటే ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికా అటాక్ చేసిన తర్వాత కొన్ని వందల 2-3 బ్యారేజెస్ అంటారన్నమాట, ఒక 3 ఫేజెస్లో వందలాది మిసైల్ని, ఫతే, సిజిల్ అంటే మిసైల్ని, ఇంకా 2500 కిలోమీటర్ల హైపర్సోనిక్ మిసైల్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం జరిగింది. ఇజ్రాయెల్లో ఈ టెల్ అవీవ్, జెరూసలేం,
ఈ మైషాబా, హైఫా పోర్ట్ సిటీలు, బిగ్గెస్ట్ పోర్టీలు, అది ఏంటంటే మిసైల్ వర్షం కింద విలవిలలాడిపోతుంది ఇజ్రాయెల్ అని తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఇరాన్ ప్రయోగించేస్తుంది. సో ఇరాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ కూడా యుద్ధ విమానాలు వచ్చినాయి. ఇరాన్ అనేది చాలా తీవ్రాతి ప్రకోపంతో అక్కడ ఉండేటప్పటికీ చాలా ఇజ్రాయెల్ తట్టుకోలేని పరిస్థితిలో ఇక్కడ విలవిల్లాడుతుంది. వందలాది మంది చనిపోతున్నారని ఇక్కడ ఆల్ జజీరా న్యూస్ నుంచి, గ్లోబల్ టైమ్స్ నుంచి మనకు తెలుస్తుంది, రష్యన్ ఇరానియన్ ప్రెస్ నుంచి మనకు తెలుస్తుంది అనమాట. కానీ వెస్టర్న్ మీడియా ఏం చెప్తుందంటే మిసైల్ చేస్తున్నారు, నష్టపోతున్నాం, మేము ఆపుతున్నాం, ఐరన్ డ్రోమ్ అన్ని పనిచేస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం, ఇరాన్ చరిత్రలో 1948 ఏర్పడిన తర్వాత ఇరాన్ ఒక దేశం ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ అంత తీవ్రంగా అటాక్ చేయలేదు. అది ఇరాన్ చేస్తుందండి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన ప్రకోపం ప్రజ్వరిల్లే దశలో ఈ యుద్ధం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసిన, తమ ఎయిర్ బేసెస్ని అటాక్ చేసిన, ఆర్మీ బేసెస్ని అటాక్ చేసిన, గల్ఫ్లో ఉన్నవి వెంటనే అక్కడ ఉంటుంది. ఇప్పుడు అమెరికా కూడా ఈ ఇరాన్ మీద అటాక్ చేసిన తర్వాత అమెరికా కూడా తన హోమ్ల్యాండ్ భద్రతని కట్టుదిట్టం చేసింది. మిలిటెంట్ అటాక్ జరిగేలా ఉంది. 2001 WTC మీద బిన్ లాడెన్ చేసిన అటాక్ లాగా జరిగే అవకాశం ఉందని అమెరికా కూడా రెడ్ అలర్ట్లో ఉంది. చాలా హోమ్ల్యాండ్ సెక్యూరిటీని అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ప్రపంచమంతా ఒక అలర్ట్నెస్ అనేది ఒక భయానకమైన, అంటే అంతకుముందు హమాస్ ఇజ్రాయెల్ వారు, ఈ రష్యా ఉక్రెయిన్ వార్లు కొంత భయపెట్టిన, ప్రస్తుతం జరిగే యుద్ధం, ఈ ప్రజ్వరలన అనేది మత, ఆర్థిక, సామాజిక, అంతర్జాతీయ సంబంధాలు, వ్యక్తిగత ద్వేషాలు, ఈ సంస్కృతుల మధ్య ఉన్న ద్వేషాలు, ఇవన్నీ ఒకేసారి వచ్చేటప్పటికి ఈ ప్రజ్వరలడం ఎంత అంటే ఎవరు ఆపలేని పరిస్థితులు ఈ పశ్చిమాసియా కొట్టుకుంటుంది. పశ్చిమాసియా అనేది యుద్ధం అనేది భయంకరంగా ఆ స్థితిలో ఉంది. ప్రపంచం ఎలా దాన్ని ఆపగలిగిద్ది, ఐక్యరాజ్య సమితులు ఇవన్నీ ఎలా ఆపగలిగిద్ది అనేది ఇప్పుడు పెద్ద శాస ప్రశ్న అండి.